కనెక్టెడ్ టు యువర్ క్యారెక్టర్ సో మచ్ బికాజ్ ఒక ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక జెన్యూనిటీ, ఒక లాయల్టీ, ఎందుకో అది నా లైఫ్లో చాలా దగ్గరగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఫ్రెండ్షిప్ మీద లాయల్టీ అండ్ జెన్యూనిటీ అనేది. అందుకేనేమో తెలియదు, మీ క్యారెక్టర్కి అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ వెన్ యు ఆర్ వాకింగ్ అవే ఫ్రమ్ హిమ్, యూ నో దట్ దే ఆర్ గోయింగ్ టు కిల్ యూ, యువర్ క్యారెక్టర్, కిల్ దట్ క్యారెక్టర్. వెన్ యు ఆర్ వాకింగ్, నో, I don't know, my tears are, I cannot stop my tears. And that is the best moment I have seen in the film. Maybe somewhere I connected with one of my great friend and one of my good friend. And I was so emotional on that, especially on that portion. Thank you so much, sir. And the way you look in the film and the way you look outside is very different. That's why it took for me a few seconds to recognize you here. Yeah. That's the compliment. అండ్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు సార్, మీకు అంటే ఈ మధ్యలో నేను చాలా సినిమాలు చూశాను. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్ట్ వర్క్ మీ చేతుల్లోంచి డెలివరీ అయింది చావా అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది చరిత్ర తెలుసు, చాలామంది చరిత్ర చదువుతారు, కానీ ఆ చరిత్రని సినిమాగా ప్రజెంట్ చేయడం అనేది ఆల్వేస్ ఇట్స్ ఏ టఫ్ జాబ్. అంటే దాంట్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎంత సెన్సిటివ్ పాయింట్స్, ఇవన్నీ కూడా అవన్నిటిని మీరు తట్టుకుని నిజంగా ఇంత మంచి చరిత్రని, ఐ కెనాట్ సే ఇట్స్ ఏ స్టోరీ, ఇట్స్ ఏ హిస్టరీ, అంత మంచి హిస్టరీని తీసుకొచ్చి ఈరోజు జనాల ముందు మీరు ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ నుంచి కూడా మీ అందరం కూడా మీకు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత మంచి హిస్టరీని తీసుకొచ్చి మా అందరికీ ప్రజెంట్ చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న ఐ వాజ్ ఇన్ ఏఎంబి నిన్న నైట్ షోకి. షో అయినప్పటికి 2 o'clock ఎంతో అవుతుంది నిన్న నైటు. నేను లిఫ్ట్ దగ్గర ఉన్నాను. నాకు లిఫ్ట్లో ఎవరో ఒక యంగ్ కిడ్స్ 19-20 years ఉంటాయి, నలుగురు, ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు ఎవరో లిఫ్ట్లోకి ఎక్కారు. నేనున్నానని రికగ్నైజ్ చేయలేదు. అంటే వాళ్ళు చాలా, అంటే ఆ చిన్నపిల్లడి క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఏదో కిండల్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అదేంటి, ఎందుకు ఆ పిల్లడు భయపడుతున్నాడు, ఆ వెనకాల వచ్చే వాళ్ళు ఎవరు, ఇవన్నీ. మేబీ యూ గైస్ డోంట్ నో ద హిస్టరీ. ఎందుకంటే మీకు సినిమా నచ్చింది నచ్చలేదు తర్వాత విషయం, కానీ ఇట్లాంటి సినిమాని మాత్రం కిండల్ చేయొద్దు అది. ఎందుకంటే దిస్ ఈజ్ ఎమోషన్ ఆఫ్ యూ పీపుల్. అండ్ టుడే ఇన్ ద లిఫ్ట్ యు ఆర్ లాఫింగ్ బికాజ్ ఆఫ్ ఇట్లాంటి వాళ్ళు లైఫ్లు సాక్రిఫైస్ చేయడం వల్లే మనం ఒక ఫ్రీడమ్ వచ్చి మనందరం కూడా ఈరోజు లిఫ్ట్లో కానీ మనం కారులో కానీ, లేదంటే మనం ఇంత ఆనందంగా నవ్వుకోగలుగుతున్నామంటే అట్లాంటి వాళ్ళ ప్రాణాలు ఇచ్చేయడం వల్లే. అట్లాంటి సినిమాని ఓకే, నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అండ్ డబ్బింగ్, కొన్ని చోట్ల డబ్బింగ్ ఎప్పుడు చేసినా కూడా చిన్న చిన్న నవ్వు వస్తుంది డబ్బింగ్ పదాల్లో. దయించి ఈ సినిమా బాగుంది, బాగాలేదు, బాగా డబ్ చేశారు, బాగా డబ్ చేయలేదు, ఇవన్నీ కాదు. నా ఒక్కరోజు వాల్యూ ఏంటో నాకు తెలుసు. నేను ఒక్కరోజు పని వదులుకుంటే నా వాల్యూ ఏంటో నాకు తెలుసు. అట్లాంటిది నేను 4 రోజులన్నీ వదిలేసి ముంబైలో డే అండ్ నైట్ కూర్చున్నామంటే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, ఓ మంచి సినిమాని తెలుగులోకి తీసుకురావాలని, అంతే. ద ఫస్ట్ ఫిలిం నేను ఫైనల్ కాపీ కూడా చూడలేదు, ఎందుకంటే అంత టైం లేదు ఈ సినిమాకి. ఒకటే ఏంటంటే, మేము ఒక మంచి సినిమా తీసుకురావాలి, తెలుగు ప్రేక్షకులు చూపించాలి, అంతే. అంతకన్నా ఈ సినిమాని ఎక్కువ చూడొద్దు. ఇది ఒక మంచి సినిమా, మన పిల్లలకి చెప్పాల్సిన చరిత్ర ఉన్న సినిమా. మనం ఎస్పెషల్లీ ఈరోజు ఈ జనరేషన్ ఏదైతే ఈ యంగ్ జనరేషన్ ఏముంటుందండి, జెన్జీ జనరేషన్ ఉంటుందో, మేబీ మా జనరేషన్కి కొంచెం తెలుస్తుంది. అంటే ఐఎమ్ 45, మా జనరేషన్ కొంచెం తెలుస్తుంది ఫ్రీడమ్ వాల్యూ. మా ముందు జనరేషన్ ఇంకొంచెం బాగా తెలుస్తుంది. ఆ ముందు జనరేషన్కి ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. మనకు తెలియదు నిజంగా ఫ్రీడమ్ అంటే ఏంటి, ఎందుకంటే మనందరం ఫ్రీడమ్ వచ్చిన తర్వాత పుట్టాం. ఈ జెన్జీ జనరేషన్లో వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఫ్రీడమ్ వాల్యూ తెలియాలంటే నిజంగా తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తీసుకెళ్ళి ఇట్లాంటి సినిమా చూపించండి వాళ్ళకి. దిస్ ఈజ్ హౌ మన ఎల్డర్స్ అందరూ కూడా ఇంత సాక్రిఫైస్ చేస్తే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం అనేది. ఐఎమ్ సో సారీ, బట్ నేను నా లిఫ్ట్లో ఎవరున్నారు, 4 kids ఎవరో కూడా నాకు తెలియదు. నేను నిజంగా అక్కడ నేను వాళ్ళని మాట్లాడదాం అనుకున్నాను, బట్ పక్కన చాలామంది ఉన్నారు. మళ్ళీ ఎవరో ఫోన్ రికార్డ్ చేసి అది మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి రేపొద్దున ఆ పిల్లల్ని ఎలా వేసుకుంటారో నాకు తెలుసు. అందుకని చెప్పి నేను ఐ డోంట్ వాంట్ టు రూన్ దేర్ లైఫ్స్, కాబట్టి రాత్రి ఏం మాట్లాడలేదు. కానీ దట్ ఈస్ వెరీ రాంగ్.